ఏమైనా రాసుకున్నారమ్మా అక్కడ సెటిల్మెంట్ అగ్రిమెంట్? ఏదో సైన్ పెట్టించుకున్నారు. కేస్ క్లోజ్ చేసుకున్నట్టు సైన్ అది. మీ బ్రదర్స్ నెలకి 50,000 మెయింటెనెన్స్ కింద మా సిస్టర్ కి ఇస్తాము ఇక నుంచి అని ఎక్కడ రాయలేదా? అది నాకు తెలీదు. ఇన్ రైటింగ్ ఎక్కడ? ఆహా. ఓరల్ గా మాట్లాడుకున్నాం. అయితే నాకేం చెప్పారంటే, ఇప్పుడు రాత్రి అయిపోయిందిగా, కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాక ఇల్లు నీకు ఏది నచ్చుతో చూసుకో, మీకు డబ్బులు ఇస్తాము, నీకు ఇంటికి రావాలని లేదు కదా, మేము మనుషులం కాదు కదా అని అన్నారు. అంటే సరేలేండి అంత నిన్న ఓకే అనేసి వెళ్ళాను. అయితే మా కజిన్ వాళ్ళని ఇల్లు చూసుకుంటా అక్కయ్య కొంచెం రా నా తోడు అంటే, నేను ఎందుకు వస్తా, మీరు ఉట్టిగా తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టిర్రు అనేసి వాళ్ళు ఇక అసలు బాగా మాట్లాడట్లేదు అనమాట. మా కజిన్స్ దగ్గర వాళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు. చేయట్లేదు. వీళ్ళు జస్ట్ వాళ్ళతో లాబింగ్ చేసుకున్నారనమాట. ఏదో 2 రోజుల నుంచి అన్నం పెట్టకు దేవుడా అంటే మళ్ళీ ఇంటికి పార్క్ ఎత్తుకుంటూ వస్తుందని. అవి నిజంగానే అన్నం పెట్టట్లేదు, ఇంటి పని మొత్తం చేస్తుంది. ఇల్లు నేను చూసుకుంటాను అని అంటే, మేము ఎందుకు వస్తాము, నువ్వు బలిదెగించి బయటకు వచ్చినావు, ఎవరైనా అక్కల మీద అన్నల మీద పోలీస్ స్టేషన్కి వెళ్తారా, ఏం చదువుకున్నావు అని ఆమె నన్నే తిడుతోంది. సరే, ఇప్పుడు మీ అక్కలు మీ అన్నయ్యలు అంటే మంచోళ్ళు కాదు, చుట్టాలు ఉంటారు కదా, పెద్దనాన్నలు పెద్దమ్మలు, వీళ్ళన్నా ఆ పిల్లకి పెళ్లి చేయండి, 40 years వచ్చినాయి, తన లైఫ్ తను బతికిద్దని మీ మూడో బావ ఎవరో మంచి ఆయన అంటున్నారు, ఆయనన్నా యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చు కదా. వినరండి. మా పెద్ద వాళ్ళైతే లేరు, అందరు పెద్దవాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య ఒక కజిన్ మా కజిన్ వాళ్ళు ఎవరైనా ఉండి చెప్తే ఏం చేస్తారంటే, అన్నయ్య నువ్వు ఆ టాపిక్ వదిలే, నీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా, పార్టీ చేసుకున్నాక మాట్లాడదాము అని. ఓవరాల్ గా ఎంత ఆస్తి ఉంటుందమ్మా మీకు? ఒక 2 కోట్ల 3 కోట్ల 10 crores? 10 crores అబౌవ్ ఉంటుండొచ్చు. 10 crores అబౌవ్ ఉంటుంది అంటే నువ్వు చెప్తున్న లెక్క ప్రకారం ఒకవేళ 10 crores ఉంది అనుకున్నావు, మీరు 7 members, 7 members కి ఒక్కొక్కరికి 1 crore 1.5 crore, 1.5 crore 2 crores కి రఫ్ గా చెప్తున్నాం. ఓకే, రఫ్ గా చెప్పిన లెక్కల ప్రకారం మనం ఇదే మాట్లాడుకున్నా, 7 members కి పంచాల్సిందే రూల్ ప్రకారం. 1.5 crore కోసం నీ జీవితాన్ని ఇంత నాశనం చేసేస్తున్నారా వాళ్ళు? ఇంకా కరోనాలో కూడా మేడం బిల్డింగ్ ఉంది కదా చార్మినార్ దగ్గర, ఎంత పెద్ద? 5 story బిల్డింగ్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అది? 250 అబౌవ్ 300 దాకా ఉండిద్ది. అదే 6 కోట్లు ఉంటదమ్మా, 5 కోట్ల ఉంటది. అదే తన అందుకే అంటే ఒక 2 crores 3 crores అనుకో. కమర్షియల్ బిల్డింగ్ సార్, చాలా తక్కువ ఎస్టిమేట్ చేశారమ్మా మీరు. ఈ ల్యాండ్ ఎక్కడ ఉందమ్మా? అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది? శంషాబాద్ సైడ్ అలాంటి సైడ్ ఉండింది సార్. ఉంటే అది తెలియదు మరి నాకు. అసలు పేపర్ డాక్యుమెంట్లు దొరుకుతాయా నీకు? అయితే మళ్ళీ ఏం చేస్తారంటే, మా మమ్మీ డాడీ ఇది కాగానే ఎక్స్పైర్ కాగానే అల్మారా ఏదైతే ఉంటుందో ఆ రూమ్ మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు, లాక్ చేసి పెడతారు. టిల్ డేట్ 10 years నుంచి ఇప్పటి టిల్ డేట్ లాకే ఉండిద్ది. మళ్ళీ మా అన్నయ్యలు ఎప్పుడు 24 hours ఇంట్లోనే ఉంటాడు. మా పెద్ద అన్నయ్య ఎక్స్పైర్ అయిపోయారు కదా. సరే, నువ్వంటే ఏదో తన్నులు తింటున్నావు, ఇంట్లో బానిసలాగా పడి ఉన్నావు. మీ వదినకి ఏం అవసరం, వెళ్ళిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఊరుకోరు కదా, వాళ్ళ పాటికి పార్టీషన్ సూట్ వేయాలి, వేసారా వాళ్ళు ఏమన్నా? ఆమె గొడవ చేసింది, పోలీసులో కూడా పోయింది మా అన్నయ్య ఎక్స్పైర్ అయినప్పుడు. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మీ అన్నయ్య? 1.5 year బ్యాక్. అప్పుడే కదా తను కూడా కంప్లైంట్. నేను బయటికి వెళ్ళాను కదా మేడం, రూమ్ తీసుకున్న 29th డేనే కరెక్ట్ అదే రోజు ఎక్స్పైర్ అయ్యారు. కనీసం నాకు ఎవ్వరు ఫోన్ చేసి కూడా చెప్తలే, అన్నయ్య ఇలా అయ్యాడు ఇంటికి రా అని కూడా ఎవ్వరు పిల్లల. నేను వెళ్ళాను, మా కజిన్ ఉండింది కదా, ఆమె రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, నేను అప్పటికే రూమ్ తీసుకొని ఉన్నాను మేడం, వీళ్ళు 50,000 ఇస్తారన్నారు కాబట్టి నేను 10,000 పెట్టి తీసుకున్నాను అనమాట. మా కజిన్ ఇంటి పక్కనే తీసుకున్నాను. అడ్వాన్స్ ఇచ్చారా నీకేమన్నా? మరి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు మేడం. మరి 10,000 ఎట్లా కట్టావు? అడ్వాన్స్ లేకుండా ఇల్లు ఎవరు? అంటే మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా మేడం, అప్పుడు నేను చేసుకున్న సేవింగ్ ఉండింది నా దగ్గర, కొంచెం ఒక 20-30,000 ఉంది. 10 ఏళ్ళు 20-30,000 దాచిపెట్టుకున్నావా? అది ఉంటే అది కట్టేసుకున్నాను అనమాట. కట్టేసుకున్నాక 29th ఇట్లా మా అన్నయ్య ఇదయ్యాడు అనగానే వెళ్ళినాక ఇక అప్పుడు ఉన్నానన్నమాట. సృష్టి ఉంటుంది కదా, నాకు పెళ్లి కాలేదుగా, ఉంటే ఒక రోజు ఊరుకున్నారు, నెక్స్ట్ డే ఇంకా వెళ్ళిపోతలేవు, అయిపోయింది, పీడవేం చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చేరినావా ఇంట్లో అనుకుంటే కొడుతూనే ఉన్నారు మేడం, అందరు ముంగటనే. మా అన్నయ్య ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డేని అలాగా. ఇక వచ్చేసావా ఇంట్లో నుంచి బయటకి? రాలేదు మేడం, డబ్బులు లేవు. చనిపోయిన అన్నయ్య ఉండుంటే నీ పరిస్థితి ఏమైనా బెటర్ ఉండేదమ్మా? ఇంకా పోసి ఉండేది సార్. ఆయన వల్లే ఇది, ఇప్పుడు వెళ్ళినాక ఆయన చనిపోయాడు. మరి రెంట్ కట్టిన 1 month అన్నా ఉన్నావా ఇంట్లో? లేవా?
ఉండలేదు. ఇక్కడ అన్ని నాకు సృష్టి ఉన్నా మొత్తం ఉంటే మళ్ళీ నన్ను యాజ్ యూజువల్ నేనే చేయాలి, అన్నీ నాతోనే అయింది. ఇక అప్పటికి 1 month అయిపోయింది కదా, ఇక రెంట్ లేదు, 1 రూపాయి ఇవ్వట్లేదు, అలా అనేసి ఇక నేను వచ్చేసాను అంతే. ఇక ఖాళీ చేసేసి వచ్చావు. అక్కడ పెద్ద సామాన్ కూడా ఏమి ఉండవు కాబట్టి. వీళ్ళందరూ పిల్లలు కొద్దిగా పెద్ద వయసు ఉండేవాళ్ళు, దగ్గర నీ వయసు ఉండదులే, కానీ కొంత గొప్ప ఆ జనరేషన్ కొద్దిగా అండర్స్టాండింగ్ ఉందా? ఆ పిల్లలు కూడా నీతో అలాగే ఉంటారు? మా పెద్దగా కొడుకులు, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, జాబులు లేవు సార్ ఇద్దరికి, జాబులు లేవు. వాళ్ళు నన్ను ఏమంటారు, నన్ను పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగాలు చేయరు, అదే రెంట్ల మీదే బతికేది వీళ్ళందరూ. నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటా. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? అయ్యో, మా అక్కయ్య వచ్చి చెప్తాను చూడండి మేడం. ఒకసారి ఏమైంది, నేను సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనేసి వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిస్తే మా అన్నయ్య తీసుకెళ్ళాడు బైక్ మీద, తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య ఏదో సంబంధం వచ్చింది చూశారు. చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి మా అక్కయ్య అన్నది, వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళాను. వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ, మా బావ వచ్చి ఆయనది కదా బెడ్రూమ్. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్క నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే, ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. నేను తన్ని బయటికి వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్క ఇట్లా చేస్తుండు బావా అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే, నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను. బావ ఒకటి, బావ రెండు, వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే మళ్ళీ ఆవిడ ఏమంటుంది, ఏం కాదు ఒక్కసారికి ఏమైద్దిలే, నీ పెళ్లి చేసుడు మామూలు మాటనా అని ఆమె అట్లా అనగానే. ఎంతకాలం అయిందమ్మా ఇది? ఒక 2 years అవుతుండొచ్చు మేడం. మీ అన్నయ్య పెద్దాన్ని చనిపోవడానికి ముందు సీన్లు? తర్వాత ముందే అనుకుంటా. ఓకే అమ్మా. మీ అక్క పిల్లలకి మీకు ఎంత వయసు తేడా ఉంటుంది? ఒక 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ? 15 ఏళ్ళు ఉండొచ్చు. 15 years డిఫరెన్స్. అయినా వాళ్ళు నీ మీద మోజు పడుతున్నారు. ఇంకా వాళ్ళు నీ మీద మోజు పడుతున్నారు. వీళ్ళు కొడుతుంటే వాళ్ళు కూడా గ్రజ్జి పెట్టుకొని కొట్టుకుంటా, ఇప్పుడు బాగుందా మేము కొడుతుంటే పెళ్లి చేసుకొని, మా డాడీ మంచోడు కాదు, నీ మీద ఇది ఉంది, నేను పెళ్లి చేసుకుని ఇది తెచ్చిన ఆయన ఏ రోజన్నా ఇది చేయగలడు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి, ఆస్ట్రేలియా కంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం, అమెరికా కంటే అమెరికాకి వెళ్ళిపోదాం, చేసుకొని మమ్మల్ని చేసుకో, లేకపోతే అందరు కొడుతుంటే వాళ్ళు కొడతారు మేడం. ఆ వయసు ఉన్న పిల్లలు డాక్టర్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఉద్యోగ సద్యోగాలు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, వాళ్ళకి బయట వేరే అమ్మాయిలు వస్తారు కదా, ఎందుకు 15 సంవత్సరాలు అంటే ఇది కూడా నీ ఆస్తి మీద టార్గెట్ అయినా? వీళ్ళు కూడా అంటే వాస్తవానికి నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం, లేదంటే ఇమోషనల్ గా పెళ్లి చేసుకోవాలన్నా? మిమ్మల్ని లవ్ చేశారట, పక్క ఇద్దరు లవ్ చేశారట, విడ్డూరం. అమ్మా ఇప్పుడు అక్క కొడుకులు, అక్క భర్తేనా మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా, వాళ్ళేనా? వాళ్ళు ఏమంటారు, ఏమన్నా డబ్బులు ఇవ్వండి, నెలకు ఒక 50 రూపాయలని ఇవ్వండి, నాకు ఖర్చులు ఉంటాయి. ఏమైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం, కానీ ఇక ఎట్లా వాళ్ళు ఏమంటారంటే, మాది గ్రూప్ ఉంది, నడుగు, ఇంత బాగున్నావు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము, నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు, నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు, నడుగు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు.